All of you students, I am P. Rupvalli, lecturer in physics, SKSD, Mahila Kalasala, UG and PG, and Tanuku. Today we will discuss the topic second unit interference. Actually, third semester physics, paper 3 optics, second unit interference. What is meant by interference? Already optics first unit is aberrations is finished. Second unit interference. Okay, what is the interference? When two waves superimpose, the amplitude of the resultant wave is the vector sum of the individual wave of the amplitude. This modification is distribution of the intensity in a region of superposition is called a interference. Malla once again, when a two waves superimpose, then the resultant amplitude in the region of superposition is different than the amplitude of individual waves. This modification in the distribution of intensity in a region of superposition is called interference. అదే మనకి తెలుగులో కనుక చెప్పినట్లయితే కనుక పక్కపక్కనే కానీ రెండు లేదా అంతకన్నా ఎక్కువ కాంతి పుంజాల అధ్యారోహణం వల్ల కాంతి తీవ్రతలో కలిగే మార్పును వ్యతీకరణం అంటామన్నమాట. ఫలిత తీవ్రత శూన్యమైన లేదా తరంగాలు విడివిడి తీవ్రతను బట్టి ఊహించిన దానికన్నా తక్కువ కానీ అయితే ఆ వ్యతీకరణాన్ని విధ్వంసక లేదా వినాశక వ్యతీకరణము అని, ఎక్కువైతే సంపోషక లేదా నిర్మాణాత్మక వ్యతీకరణం అని. యాక్చువల్గా ఈ డెఫినేషన్ ఏంటి అంటే కనుక మన మీనింగ్లో చెప్తాం. 2 or 3 వేవ్స్ కనుక ఒక లైట్ అనేది వేవ్ ప్యాటర్న్లో మనకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. అది దాని గురించి నేను డిస్కస్ చేసే ముందు ఈ డెఫినేషన్కి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ని చూడండి. 2 వేవ్స్ కనుక ఎప్పుడైతే సూపరింపోజ్ అవుతాయో, సూపరింపోజ్ అంటే కలవడం అనమాట. రెండు వేవులు కలిసి ఒకేలా ప్రయాణించినప్పుడు మనం యాక్చువల్గా ఒక వేవ్ వేరేగా ట్రావెల్ అవుతుంది, ఇంకో వేవ్ వేరేగా ట్రావెల్ అవుతుంది, కానీ రెండు ఒకేలాగా ఒకే టైంలో ట్రావెల్ అవుతున్నాయి అనుకోండి. వాటి రెండిట్ల యొక్క యాంప్లిట్యూడ్ని మనం ఎలా చెప్పగలము? దాన్ని యాంప్లిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ వేవ్ ఈజ్ ద వెక్టార్ సమ్. వాటన్నిటి సమ్మని మనం ఇండివిజువల్ యాంప్లిట్యూడ్ని కలుపుకుంటూ వాటి యొక్క రిజల్టెంట్ వేవ్ని సూపర్ ఇంపోజ్ అవుతున్నట్టు, అంటే మనం ఆ యొక్క సూపర్ ఇంపోజ్ అవ్వడాన్ని మనం ఏం చెప్తున్నామంటే ఆ యొక్క మోడిఫికేషన్ని, అంటే దిస్ మోడిఫికేషన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇన్ ఏ రీజన్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫరెన్స్. అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్, ఇక్కడ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఉందో ఇన్ ఏ రీజన్ ఆఫ్ ఎ సూపర్ పొజిషన్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫరెన్స్. ఓకే, అంటే ఏంటంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ కాంతి తరంగాల వ్యతీకరణమును అధ్యారోహణం వల్ల కాంతి తీవ్రతలో కలిగే మార్పుని వ్యతీకరణం అంటాం అన్నమాట. రెండు తరంగాలు కలిసి ప్రయాణించినప్పుడు వాటి యొక్క తీవ్రత కనుక ఒక్కొక్కసారి రిజల్టెంట్ ఎక్కువ ఉంటాయి. రెండు కూడా ఒకేలా ట్రావెల్ అయితే ఎక్కువ ఉన్నట్టు, రెండు ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటే కనుక శూన్యమైనట్టు అనమాట. శూన్యమైనప్పుడు మాత్రము ఏమంటున్నాము? విధ్వంసక లేదా వినాశక వ్యతీకరణం అని. ఒకవేళ రెండు ఒకేలాగా కలిసి ఉంటే కనుక వాటిని సంపోషక లేదా నిర్మాణాత్మక వ్యతీకరణం అని అంటాం అనమాట. అంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఇండికేట్ చేయలేదు, మీకు మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు లైట్ ఇంటర్ఫరెన్స్ అంటే మనకు తెలిసింది. అసలు లైట్ వేవ్ అని మాట్లాడుకున్నాం కదా. వేవ్ అసలు యాక్చువల్గా ద లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్యాటర్న్. అంటే లైట్ అనేది మనకి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో మనకి ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట. అంటే వీటి దీనికి ఇది యొక్క యానకంలో కానీ అంటే ఒక స్పేస్లో కానీ ఒక రీజియన్లో కానీ మనకి ట్రావెల్ అవుతున్నప్పుడు ఆ వేవ్ లెంత్ రేంజ్ ఎలా ఉంటుందంటే 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్స్ వరకు ఉంటుంది. మీకు ఇక్కడి నుంచి చూస్తే వేవ్ లెంత్ని మనం ఎలా ఇండికేట్ చేస్తాం? ఈ డయాగ్రామ్లో మీకు కనబడుతుంది. వేవ్ లెంత్ అంటే ఇక్కడి నుంచి, అంటే ఏంటి, ఎనీ పీక్, ఈ పీక్ టు ఈ పీక్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని వేవ్ లెంత్తో చెప్తామన్నమాట. ఓకే, నీ పీక్ పైన ఉన్న పీక్ హయ్యెస్ట్, ఈ హయ్యెస్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడి నుంచి హయ్యెస్ట్ పీక్ నుంచి ఇక్కడికి ఉన్న ఈ యొక్క సెంట్రల్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది కదా, ఆ యాక్సిస్కి మధ్య ఆ డిస్టెన్స్ యాంప్లిట్యూడ్ అని అంటాం అనమాట. ఓకేనా?
ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఒకసారి. అసలు యాక్చువల్‌గా వేవ్ లెంత్ అంటే ఏంటో మీకు తెలిసింది. ఇప్పుడు మీకు ఇందాక మామూలు డయాగ్రామ్‌లో ఇప్పుడు చూడండి క్లియర్‌గా దగ్గర నుంచి చూపిస్తుంది చూడు. అంటే పీక్ టు పీక్ అనమాట. అంటే క్రస్ట్ ట్రఫ్ అంటాం తెలుసు కదా! ఎనీ క్రస్ట్ టు క్రస్ట్, ఎనీ ట్రఫ్ టు ట్రఫ్ మధ్య డిస్టెన్స్‌ని మనం ఏం చెప్తామంటే ఆ లెంత్‌ని ఏమంటామంటే లాంబ్డా. అంటే ఏంటి వేవ్ లెంత్. ఈ వేవ్ లెంత్ సైన్ వేవ్ ద లాంబ్డా మెజర్డ్ బట్ ఎనీ 2 పాయింట్స్ విత్ ద సేమ్ ఫేజ్. ఇక్కడ మనకు చూడండి సేమ్ ఫేజ్లో ఉన్నట్టు చూపిస్తుంది కదా. క్రస్ట్ బిట్వీన్ క్రస్ట్ ఆర్ ట్రఫ్, ఎనీ క్రస్ట్ టు క్రస్ట్, ఎనీ ట్రఫ్ టు ట్రఫ్. ఓకే. ఫ్రీక్వెన్సీని ఏం చెప్తామంటే మనకు తెలుసు డెఫినేషన్లో ఆసిలేషన్స్ చెప్పినప్పుడైతే 1 సెకండ్కి అంటే ఇక్కడ చూడండి ఒకసారి 1 సెకండ్కే కదా మనం ఆసిలేషన్స్ని కౌంట్ చేస్తున్నట్టు. ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, 1 సెకండ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ని పాస్ అవుతున్నాయి, ఆ నెంబర్ ఆఫ్ పాస్ అవుతున్న ఆ సెర్టైన్ టైం ఉంటుంది చూసారా. ఈజ్ నార్మల్ యూజ్ టు ద టైమ్ ఆఫ్ 1 సెకండ్, సో గివ్ ఏ ఫ్రీక్వెన్సీ. అంటే తెలుసు కదా, ఈజ్ కాల్డ్ ఏ ఫ్రీక్వెన్సీ. 1 సెకండ్కి హౌ మెనీ నెంబర్ ఆఫ్ పాసింగ్ ద వేవ్స్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఈజ్ యూనిట్స్ ఈజ్ హెడ్జ్. అంటే ఏంటి, తరంగ యొక్క ఫ్రీక్వెన్సీ పౌనపుణ్యము అంటే ఏంటంటే అంటే తరంగాల ఒక లైట్ ట్రావెల్ అవుతున్నప్పుడు, కాంతి ప్రయాణిస్తున్నప్పుడు ఎన్ని తరంగాలు కనుక ఒక సెకనులో ఎన్ని తరంగాలు కనుక ప్రయాణిస్తున్నాయో ఆ యొక్క ఆ తరంగాల సంఖ్యని ఆ టైంలో ఎంత కాలంలో ఎన్ని తరంగాలు ఒక సెకండ్లో ప్రయాణిస్తున్నాయో ఈజ్ కాల్డ్ ఏ మనకి అంటే దాన్నే మనం ఏం చెప్తామంటే పౌనపుణ్యం అని అంటాం అనమాట. వీటిని హెడ్జెస్తో చెప్తామన్నమాట. ఓకేనా. లాంబ్డానేమో సెంటీమీటర్స్ లెంత్ కదా, లాంబ్డాని సెంటీమీటర్స్తో చెప్తామన్నమాట. ఓకేనా. ఇక్కడ మీకు చూడండి ఒక వేవ్ యొక్క లో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఫస్ట్ది. సెకండ్ది మీడియం ఫ్రీక్వెన్సీ. మీడియము లో అంటే చాలా తక్కువ పౌనపుణ్యం కలుగుతుంది. మీడియం అంటే మధ్యస్థంగా అని. హై ఫ్రీక్వెన్సీ అంటే చాలా దగ్గరగా హైయెస్ట్ ఒకేసారి హైయెస్ట్ పీక్ టు పీక్ వస్తూ ఉంటాయన్నమాట. లో అంటే ఏంటంటే గ్యాప్ చాలా లెందీగా ట్రావెల్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది దానికి. అంటే పౌనపుణ్యం కొంచెం కాలంతో పాటు ఆటోమేటిక్గా కొంతగా తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు పాత్ డిఫరెన్స్, ఫేజ్ డిఫరెన్స్ అంటే మీకు తెలుసు కదా. పాత్ డిఫరెన్స్ అంటే ఇక్కడున్న డయాగ్రామ్ ప్రకారం చూసినట్లయితే మనకి ఇక్కడ 0, π/2, π, 2π, π, 2π, అలా 3π, 4π అప్ టు ఇంకా అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి 0 నుంచి π/2కి మధ్య ఉన్న దాన్ని ఏం చెప్తాం మనం ఇక్కడ, ఫేజ్ డిఫరెన్స్ అని చెప్తాం అనమాట. అప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఎంత చెప్తాము, ఇక్కడ 2 వేవ్స్ ట్రావెల్ అవుతున్నాయి. ఒకే ఒకే ఫ్రీక్వెన్సీ తోటి, ఒకే యాంప్లిట్యూడ్ తోటి మనకి ట్రావెల్ అవుతున్నాయి. అంటే ఏంటి, ఇక్కడ చూడండి ట్రావెల్ అవుతున్నాయి కానీ వాటి చూడండి ఒకసారి వాటి యొక్క ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఫేజ్ అంటే వాటి మధ్య ఉన్న దశాభేదం అనేది ఎంత ఉంది అంటే కనుక π/2 ఉందని అర్థం అనమాట. పాత్ డిఫరెన్స్ అంటే తెలుసుగా, ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఏంటి, ఈ క్రస్ట్ టు క్రస్ట్, ఈ రెండు వేవ్స్ యొక్క మధ్య ఉన్న క్రస్ట్ టు క్రస్ట్ని మనం ఇక్కడ మాట్లాడుకుంటే దాన్ని పాత్ డిఫరెన్స్ అని అంటామన్నమాట. ఇక్కడ క్లియర్గా రాసి ఉంది చూడండి, ద పాత్ డిఫరెన్స్ ఆఫ్ 1 వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ కాల్డ్ ఫేజ్ డిఫరెన్స్ 2π రేడియన్స్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పాత్ డిఫరెన్స్ లాంబ్డాతో చెప్తే, ఫేజ్ డిఫరెన్స్ ఇక్కడి నుంచి క్రస్ట్ టు క్రస్ట్ 2π రేడియన్స్ ఉందని ఇక్కడ మనకి క్లియర్గా చూపించుతున్నారు ఇక్కడ. ఓకేనా. ఇది పాత్ డిఫరెన్స్, ఫేజ్ డిఫరెన్స్. పాత్ డిఫరెన్స్, ఫేజ్ డిఫరెన్స్. ఫేజ్ వేరు, పాత్ వేరు. అది మటుకు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పాత్ చెప్తాం. ఫేజ్ అంటే ఏంటి, దశ అంటే ఒకదాని నుంచి ఇంకో దాని వాటి యొక్క యాంగిల్స్. దశ అంటే ఇంకా వేరేగా చెప్పాలంటే యాంగిల్ అని చెప్పుకోవచ్చు అనమాట మనం. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో మనం నేర్చుకోవాల్సింది నెక్స్ట్ టాపిక్ ఇంటర్ఫరెన్స్ ముందు అసలు ప్రిన్సిపల్స్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే తెలుసు కదా, అధ్యారోహణ నియమం అనమాట. దానికి ఒక ప్రిన్సిపల్ చూడండి. whenever two or more waves acts simultaneously at a point in the medium, the resultant displacement of the particle is the algebraic sum of the displacement of the same particle due to the individual wave is called
ప్రిన్సిపల్స్ ఆఫ్ సూపర్పొజిషన్. ఇక్కడున్న డెఫినేషన్, whenever two or more waves superimpose in the medium, the total displacement at any point is equal to the vector sum of the individual displacement of wavelength at a point. దీన్ని మనం 2 లేదా అంతకంటే ఎక్కువ తరంగాలు ఒక యానకం అంటే ఒక రీజియన్ గుండా ఒక యానకం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఒక బిందువు వద్ద తరంగాల వల్ల కలిగే ఫలిత స్థానభ్రంశము ఆ బిందువు వద్ద తరంగాలు వేరువేరుగా కలిగించే స్థానభ్రంశాల బీజీయ మొత్తానికి సమానము. దీన్ని తరంగాల అధ్యారోపణ నియమము అని అంటామన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తే ఇక్కడ 2 వేవ్స్ ట్రావెల్ అవుతున్నాయి. కింద డయాగ్రామ్లో చూడండి ఒకసారి. యాక్చువల్గా 2 వేవ్స్ ట్రావెల్ అవుతున్నాయి. సేమ్ అంటే ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ అయితే మారుతుందేమో కానీ సేమ్ టైంలో సేమ్గా ప్రయాణిస్తున్నాయి అంటే ట్రావెల్ అవుతున్నాయి. వీటి యొక్క రిజల్టెంట్ అంటే ఎలా చెప్తాము? ఇక్కడ మనకి 2 హ్యాండ్స్ చెప్పుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 హ్యాండ్స్ ఉన్నాయని చెప్తున్నాం. 2 హ్యాండ్స్ కూడా కలిసినప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఒక హ్యాండ్కి అంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, ఇంకో హ్యాండ్కి ఫ్రీక్వెన్సీ తక్కువ. టూ కూడా కలిసినప్పుడు ఏమవుతుంది? మనకి ఫ్రీక్వెన్సీ హై వస్తుందా లేదంటే సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా లేదా మనకి? అదేవిధంగా ఇక్కడ 2 వేవ్స్ కనుక రిజల్టెంట్ అంటే ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1 అమ్మ ఒక వేవ్, సెకండ్ వేవ్ 1 1+1 ఏమవుతుంది? రిజల్టెంట్ 2 అవుతుంది. అదేవిధంగా ఈ ఫస్ట్ యొక్క వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ని ఏం చెప్పచ్చు? y1 అని చెప్పచ్చు. సెకండ్ దాని డిస్ప్లేస్మెంట్ y2 అని చెప్పచ్చు. వీటి యొక్క రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ని ఎలా చెప్పచ్చు అంటే ఆల్జీబ్రైక్ సమ్. ఇక్కడ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, మీడియం ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ ద ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సేమ్ పార్టికల్ డ్యూ టు ఇండివిజువల్ వేవ్స్ ఈజ్ కాల్డ్ ఎ ప్రిన్సిపల్స్ ఆఫ్ సూపర్పొజిషన్ అన్న. అంటే y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 అనమాట. ఇక్కడ ఇఫ్ y1 y2 y3 ఆర్ డిఫరెంట్ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ డ్యూ టు ద వేవ్స్. అంటే ఏంటి? y1 అంటే అంటే ఫస్ట్ వేవ్, 2 అంటే సెకండ్ వేవ్, 3 అంటే థర్డ్ వేవ్. యాక్టింగ్ ద సెపరేట్లీ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సూపర్పొజిషన్ ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సూపర్పొజిషన్? ప్రిన్సిపల్స్ ఆఫ్ సూపర్పొజిషన్ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఫలిత స్థానభ్రంశాల గురించి మాట్లాడే దానిని మనం ఇక్కడ అధ్యారోహణ నియమము అని అంటాం అనమాట. ఎన్ని వేవ్స్ అయినా ట్రావెల్ అవని, ఓకే, ఒక ఇన్ఫినిటీ వేవ్స్ ట్రావెల్ అవుతున్నాయి అనుకో. హౌ అంటే రిజల్టెంట్ అనేసరికి దెర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 ప్లస్ y3 అప్ టు అండ్ సో అన్న ఇన్ఫినిటీ వేవ్స్ అనేది మనకి ట్రావెల్ అవుతున్నట్టు. వాటి యొక్క రిజల్టెంట్ మనకి ఎలా, హౌ టు ఎంత రిజల్టెంట్ ఎంత కలిపి చెప్పడాన్ని అనమాట. సమ్ ఆఫ్ ది ఆల్జీబ్రైక్ సమ్ ఆర్ వెక్టార్ సమ్. ఓకే, ఈ విధంగా మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ సూపర్పొజిషన్ అనమాట. ఇప్పుడు డెఫినేషన్ ఆల్రెడీ మీరు చూసారు ఇందాక. వెన్ ఏ 2 వేవ్స్, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. వెన్ ఏ 2 వేవ్స్ సూపర్ ఇంపోజ్ ద యాంప్లిట్యూడ్ ద రిజల్టెంట్ వేవ్ ఈజ్ ద వెక్టార్ సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ యాంప్లిట్యూడ్ ఈజ్ కాల్డ్ దిస్ మోడిఫికేషన్ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెన్సిటీ in a region of superpositions is called interference. ఓకేనా? మీకు దీంట్లో ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. when the resultant amplitude is the sum of the amplitude due to 2 waves, the interference is known as a constructive interference. And when the resultant amplitude is equal to the difference of 2 amplitudes, the interference is a destructive interference. మీకు తెలిసింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనుక ఏదైనా కాంతి తీవ్రతలు కలిగే మార్పుని వ్యతికరణం అని అన్నాము అని చెప్పాను కదా. ఫలిత తీవ్రత కనుక శూన్యం లేదా విడివిడి తరంగాలను బట్టి ఊహించంటే ఏంటంటే ఒక వేవ్ 2 వేవ్స్ సేమ్గా ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి. వాటి యొక్క రిజల్టెంట్ ఎలా ఉంటుంది? వాటి యొక్క ఫలిత స్థానభ్రంశం ఎలా ఉంటుంది? మోర్ ఉంటుంది. తెలుసుగా 1+1 ఏమవుతుంది? 2 అవుతుంది. ఒకవేళ ఒకటేమో ఒకలా ట్రావెల్ అవుతుంది, దానికి ఆపోజిట్లో ట్రావెల్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1 - 1 ఏమవుతుంది అప్పుడు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైకి ట్రావెల్ అవుతుంది అనుకోండి, ఇది కిందకి ట్రావెల్ అవుతుంది అనుకో, అప్పుడు ఏమవుతుంది? అక్కడ వేవ్ అనేది 2 కూడా క్లాషెస్ వచ్చేస్తాయి అనమాట. ఒకదానికొకటి అక్కడ ఏమవుతాయంటే కలవవు అనమాట. కలవకపోవడంతో అక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ కానీ మనకి ఇక్కడ ఏముంటుంది? అక్కడ ఇంటర్ఫరెన్స్ అనేది జరుగుతుందా? జరగదు కదా. ఎప్పుడు 2 కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. 2 కూడా సూపర్ ఇంపోజ్ అవ్వడం వల్ల అక్కడ డెఫినేషన్ సూపర్ ఇంపోజ్ కదా. కానీ ఇక్కడ మనకి 2 కూడా డిఫరెంట్గా అంటే ఆపోజిట్లో ఉంటే కనుక
మనకి అక్కడ ఏమవుతుందండి, ఇంటర్ఫరెన్స్ అనేది ఫామ్ అవ్వదు. అటువంటి వాటిని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాం. ఒకవేళ రెండిటి యొక్క యాంప్లిట్యూడ్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ ఎక్కువ ఉంటే కనుక, అంటే వాటి యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే కనుక, వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటే కనుక, అంటే ఏంటి సేమ్ ఒకేలా ఉంటే కనుక, వాటిని మనకి అలా ఉన్నప్పుడు వాటి యొక్క రిజల్టెంట్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. మీకు ఇక్కడ డయాగ్రామ్స్లో చూపిస్తాను, నేను మామూలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వెన్ ఈ టూ వేవ్స్ సేమ్ ఫ్రీక్వెన్సీ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ సూపర్ ఇంపోజ్ ఇంటర్ఫరెన్స్ టేక్స్ ప్లేస్. అంటే ఇందా చెప్పాను కదా, ఇప్పుడు మాట్లాడుతుంది ఇప్పుడు అంటే ఏంటి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. వెన్ ఈ టూ వేవ్స్ సేమ్ ఫ్రీక్వెన్సీ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ సూపర్ ఇంపోజ్, ఒకే ఫ్రీక్వెన్సీ ఒకే డైరెక్షన్లో కనుక ట్రావెల్ అవుతున్నప్పుడు అవి రెండు కూడా సూపర్ ఇంపోజ్ అవుతున్నప్పుడు ఆ ఇంటర్ఫరెన్స్ ఏమవుతుంది, మోర్ దాన్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ ఈజ్ రిజల్టెంట్. ఆ రిజల్టెంట్ని మనం ఏం చెప్తున్నాం, ఈజ్ కాల్డ్ ఏ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటామన్నమాట. ద కన్స్ట్రక్టివ్ ఇప్పుడు మీకు ఈ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ గురించి చూడండి. ద కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అక్కర్ ఎట్ ఏ పాయింట్ వేర్ టూ ఓవర్లాపింగ్ ఆర్ ఇంటర్సెక్టింగ్ వేవ్స్ ఆఫ్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇన్ ద ఫేస్, దట్ ఈస్ వేర్ ద క్రస్ట్ అండ్ ట్రఫ్. ఆల్రెడీ మనకు తెలుసు వేవ్లో క్రస్ట్ అండ్ ట్రఫ్స్ ఉంటాయి. టూ వేవ్స్ ఆర్ కోయిన్సైడ్, క్రస్ట్ కానీ క్రస్ట్ టు క్రస్ట్, ట్రస్ట్ టు ట్రస్ట్ ఒకేలా ప్రయాణిస్తున్నప్పుడు టూ వేవ్స్ ఆర్ కోయిన్సిడెన్స్. ఇన్ దిస్ కేస్ టూ వేవ్స్ ఆర్ వాటి యొక్క యాంప్లిట్యూడ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాం మనం, సమ్ ఆఫ్ ఇండివిజువల్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఒరిజినల్ వేవ్, ఒకే వేవ్ లాగా మనకి ట్రావెల్ అవుతాయి. వాటిని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటామన్నమాట. వాటి యొక్క డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో టూ వేవ్స్ ట్రావెల్ అవుతున్నాడు, రెండు తరంగాలు ఒకేలాగా ఒకే సేమ్ ఫ్రీక్వెన్సీ ప్రయాణించినప్పుడు చూడండి వాటి యొక్క రిజల్ట్ అంటే మనకి ఎలా కనబడుతుంది, హైయెస్ట్ యాంప్లిట్యూడ్ తోటి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీతో మనకు కనబడుతున్నాడు. దీన్ని కన్స్ట్రక్టివ్ అంటారు. కన్స్ట్రక్టివ్లో సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ యాంప్లిట్యూడ్ ఉండాలి, సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉండాలి, సేమ్ టైంలో ట్రావెల్ అవుతూ ఉండాలి. అటువంటి డిస్ట్రక్టివ్ అంటే ఏంటి, దాని ఆపోజిట్ చూడండి. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, ద డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అక్కర్స్ వెన్ టూ ఇంటర్సెక్టింగ్ వేవ్స్ ఆఫ్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫేస్. అంటే ఏంటి, కంప్లీట్లీ వాటి ఎలా ఉండాలంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. వెన్ ద క్రెస్ట్ ఆన్ ద వేవ్ ద కోయిన్సిడెంట్ విత్ ద త్రో ఆఫ్ ది అదర్ ఇన్ కేస్ ఆఫ్ ద టూ వేవ్స్ క్యాన్సిల్ టు ఈచ్ అదర్. అంటే ఒకదానికొకటి ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతాయి. దాన్ని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఈ ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక వేవ్ ఒకలాగా ట్రావెల్, దానికి ఆపోజిట్లో ఇంకో వేవ్ ట్రావెల్ అవుతుంది. టూ వేవ్స్ ఇక్కడ ట్రావెల్ అవుతున్నాయి. ఆ రెండింటి యొక్క ఫలితం అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా ఏమీ ఉండదు అన్నమాట అక్కడ. ఓకేనా, దీన్ని మనకి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాం. ఇక్కడికి వాట్ ఈజ్ ద ఇంటర్ఫరెన్స్ ఏమని చెప్పాను, వెన్ ద టూ లైట్ వేవ్స్ సూపర్ ఇంపోజ్ then the resultant amplitude in the region of superpositions is called as different than the amplitude of individual waves. This modification in the distribution of intensity in a region of superposition is called a interference. వల్ల మనకి నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సూపర్పొజిషన్. Two or more waves act simultaneously at a point in the medium. The resultant displacement of the particles is the algebraic sum or vector sum of the displacement of the same particles due to the individual waves is called a principles of superpositions. Okay. మీకు ఆల్రెడీ వాట్ ఈస్ ద లైట్, వాట్ ఈస్ మెడ్ బై లైట్ ఈస్ ట్రావెలింగ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. The range of the electromagnetic waves is the range 400 nanometers to 760 nanometers. What is the wavelength? Wavelength means the 2 points with the same phase such a between the crest to crest or trough to trough and vice versa. Both crest to crest between the crest to crest distance is called a wavelength. 1 second is passing through the number of waves is traveling in the 1 second. Certain time is called a frequency. Is totally in this topic finish. Okay, any doubt you will ask the questions.